ఒక మేజర్ విషయం చెప్తా, మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి, జీవితకాలం ఉపయోగపడిద్ది. నా లైఫ్లో నేను ప్రాక్టికల్గా అనుభవించింది నేను మీకు చెప్తా. దీన్ని ఎప్పుడు మర్చిపోవద్దు, రాసి పెట్టుకో, చాలా ఉపయోగపడిద్ది. అసలు పాత నిబంధన చూసినా క్రొత్త నిబంధన చూసినా దేవుడు బలహీన పడిన వారిలో సైతం విశ్వాసాన్ని మొలిపించి దాన్ని వృద్ధి పొందించి దాని ద్వారా కార్యాలు జరిగించాడని పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను మనకి స్పష్టంగా సాక్ష్యం ఉంది. గిద్యోను అనే అతని జీవితం తీసుకుంటే, మిద్యానీయులు ఇశ్రాయేలుని ఏలుతున్న దినాలవి. మీరు న్యాయాధిపతులు 6లో చూస్తే గిద్యోన్ మ్యాటర్ ఉంటుంది. న్యాయాధిపతులు 6 మొత్తం చదువుకోండి ఇంటికి పోయినాక, గిద్యోను మ్యాటర్ ఉంటుంది. ఈ గిద్యోను వాస్తవానికి పరాక్రమం గల బలాఢ్యుడు అని దేవుడే అతను పిలిచాడు. పరాక్రమం గలవాడే, వీరుడే, సూర్యుడే అన్నది మనకేం కనపట్టలాడా. ఎందుకంటే గానుగు చాటున దాక్కొని మిద్యానీయులకు భయపడి గోధుమలను దొళ్ళగొట్టుకుంటున్నాడు. పరాక్రమవంతుడు, బలవంతుడు, ధీశాలైతే దాని చోటున దీని చోటున బతకటం ఎందుకు, బాహాటంగా బయటే ఉండేవాడు. కానీ వెలిచూపులకి ఆయన చేసే పనులను బట్టి మనకి ఎట్లా కనపడుతుందంటే, మిద్యానీయులు వాళ్ళని ఏళ్తున్న కారణం చేత మిద్యానీయులకు వారు భయపడి దాక్కుని బ్రతికాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలా దాక్కుని బతికే వాళ్ళల్లో ఈ గిద్యోను కూడా ఒకడు. కానీ దేవుని దూత, యెహోవా దూత అంటాడు, కానీ యేసయ్యకు యెహోవా దూత అనే ఒక బిరుదనామం ఉంది. ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమయ్యి ఏమని పిలుస్తాడో తెలుసా? పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అంటాడు. 3 సంగతులు అక్కడ మాట్లాడాడు. మొట్టమొదటిది పరాక్రమవంతుడు, రోషము కలిగిన వాడు. రెండవది బలవంతుడు. మూడవది దేవుడు చేతబట్టినవాడు, అంటే దేవుని చేతిలో ఉన్నవాడు. దేవుడు ఎవనికి తోడై ఉన్నాడో అతడే ఈతడు గిద్యోను అని 3 సంగతులు ఎత్తాడు అక్కడ. మొట్టమొదటిది పరాక్రమవంతుడా, మరి గానోచాడు ఎందుకున్నాడు నాకు అర్థం కాల. బలవంతుడా, మరి గానోచాడు ఎందుకున్నాడు నాకు అర్థం కాల. యెహోవా నీకు తోడై ఉన్నాడు. తోడై ఉంటే దక్కునే బతికే పరిస్థితి వస్తుందా? నాకు కాదు ఈ డౌటు, గిద్యోను కూడా వచ్చింది. యెహోవా మాకు తోడై ఉంటే మాకు ఈ గతి ఎందుకు వచ్చింది, నాకు ఇలాంటి బతుకు ఎందుకు వచ్చింది? ఏమయ్యా నువ్వు వచ్చి చెబుతున్నావు, బాగానే ఉంది, పెద్ద మనిషివి, దేవుడు నిజంగా నాకు తోడై ఉంటే నా కర్మ ఇలా ఎందుకు కాలిద్ది, మా వాళ్ళ బతుకులు ఎట్ట ఎందుకు అయిపోతాయి, మేము ఏలాల్సిన వాళ్ళు మమ్మల్ని ఏలటం ఏంటి అని గిద్యోను బాధను వ్యక్తం చేస్తాడు. ఇక్కడ దేవుడు ఏ 3 మాటలైతే పలికాడో అక్షరాల 3 మాటలు నెరవేరినాయి. నిజంగా గిద్యోను పరాక్రమవంతుడని నిరూపించుకున్నాడు. నిజంగానే గిద్యోను బలవంతుడని నిరూపించుకున్నాడు. నిజంగా గిద్యోనుకు దేవుడు తోడై ఉన్నాడని కూడా నిరూపణ అయింది. ఎంతమందికి తెలుసు ఇది? చేతులు ఎత్తిన వాళ్ళు బైబిల్ చదివిన వాళ్ళు అన్నమాట, వీళ్ళకి తెలుసు గిద్యోను స్టోరీ. చేతులు ఎత్తన వాళ్ళు సీరియళ్ళు తెలుసు. చేతులు ఎత్తన వాళ్ళకి సీరియళ్ళు అని సినిమాలు తెలుసు. అది దరిద్రం, ఆత్మీయ దరిద్రం అన్నమాట. బాగా వినండి. గిద్యోను స్టోరీ మొత్తం మీరు కానీ చూడగలిగితే, ఏ 3 మాటలైతే గిద్యోను విషయంలో దేవుడు పలికించాడో అక్షరాల ఆ 3 మాటలని ఆయన జీవితంలో నెరవేర్చాడు. వాస్తవానికి ప్రారంభంలో గిద్యోను ఒక సామాన్యుడు. తన పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎట్లా అంటే దాక్కొని బతికే స్థితిలో ఉన్నాడు. అలాంటి వాడిని పిలిచి, నువ్వు పరాక్రమవంతుడివి, నువ్వు బలవంతుడివి, నీకు దేవుడు తోడై ఉన్నాడు అని అతనిలో
ఒక విశ్వాసపు బీజాన్ని వేసేసాడు ప్రభు. ఆయన గొప్పతనం ఏంటో తెలుసా? లేని వాటిని ఉన్నట్టే పిలుచువాడని హెబ్రీ పత్రికలో ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంది. లేని వాటిని ఉన్నట్టే పిలుస్తాడు. గిద్యోనులో మిథ్యానీయుల పట్ల భయం ఉంది, కానీ దేవుడు గొప్పోడే కానీ మమ్మల్ని వదిలేశాడు. మా పితరుల దేవుడైన యెహోవా గొప్పోడే కానీ మమ్మల్ని వదిలేశాడు. ఇక మా బతుకులు ఇంతే, మా బతుకులు ఇట్ట తెల్లారాల్సిందే, మా బ్రతుకులకి ఇక మార్పు ఉండదు అని ఒక వేదన గిద్యోనికి. అలాంటి నిరాశ, నిస్పృహ, కృంగుబాటులోకి వెళ్ళిన వాని దగ్గరికి వెళ్ళి వాడిని దర్శించి వానితో మాట్లాడి వానిలో విశ్వాసాన్ని పోస్తున్నాడు, విశ్వాసాన్ని మొలిపిస్తున్నాడు. దేవుడు చేసిన ఈ ప్రయత్నం సఫలమైందా విఫలమైందా అంటే 100% సఫలమైంది. ఈ రకంగా చెప్పుకుంటా పోతే పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ భక్తుల దగ్గరికి ప్రభు వచ్చి వాళ్ళని గురించి ప్రత్యేకంగా కొన్ని మాటలు మాట్లాడి చివరికి ఆ మాటల ప్రకారం వారి జీవితాల్లో కార్యాలు జరిపించి తాను విశ్వాసమునకు కర్తనని నిరూపించుకున్న ఘట్టాలు బోలెడన్ని ఉన్నాయి మనకు బైబిల్లో. విశ్వాసమునకు కర్త, కొనసాగించేవాడు. విశ్వాసాన్ని మొలిపించడమే కాదు, దాన్ని పెంచి పోషిస్తాడు, ఎదిగిస్తాడు, దాన్ని కొనసాగిస్తాడు. ఈ రెండు యేసయ్య చేతిలో ఉన్నాయి. బాగుంది. ఎందుకు అసలు విశ్వాసం? మనలో ఆ విశ్వాసాన్ని మొలిపించాల్సిన అవసరం ఏముంది? మనలో ఆ విశ్వాసం అనే దాన్ని కొనసాగించాల్సిన అవసరం ఏముంది అంటే, దేవుని శక్తి ఏదైనా మన మీద పనిచేయాలంటే, దేవుని బలమైన కార్యాలు ఏవైనా మన పట్ల జరగాలంటే, మన ద్వారా ఇతరుల జీవితాల్లో కూడా జరగాలంటే విశ్వాసమే ఆధారం. ఏం ఆధారం? విశ్వాసమే ఆధారం. అందుకని ఇప్పుడు నేను మీకు ఏదైనా ఒక అద్భుతమైన పదార్థాన్ని ఇవ్వాలంటే ముందు దాన్ని స్వీకరించడానికి ఒక పాత్ర మీకు ఇచ్చినట్టు. ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చారు, కాసిన నీళ్ళు అవుతున్నాయి అన్నారు. ఫస్ట్ నేను ఒక ఖాళీ గ్లాస్ మీ చేతిలో పెడతాను, లేదా ఖాళీ పాత్ర మీ చేతిలో పెడతాను. వెళ్ళి చల్లని నీరో లేకపోతే నువ్వు వెచ్చటి నీళ్ళు అడిగితే వెచ్చటి నీళ్ళు, నువ్వు ఏది అడిగితే ఆ నీళ్ళు వెళ్ళి వేరొక పాత్రలో తీసుకొచ్చి ముందు నీకు ఇచ్చిన పాత్రలో నేను పోస్తాను. సో నేను నీకు నీరు తీసుకొచ్చి ఇచ్చేటప్పుడు దానికంటే ముందు నీకు ఒక పాత్రను నేను ఇచ్చి, ఈ పాత్రను నీ చేతికి ఇచ్చి, నేను తీసుకొచ్చిన ఆ నీరు కానీ లేకపోతే ఆ చాయ్ కానీ కాఫీ కానీ మజ్జిగ కానీ జ్యూస్ కానీ ఏదైనా నీకు ఇవ్వాలి అంటే ముందు నేనేం చేయాలి? ఓ పాత్రను నీకు ఇవ్వాలి, తర్వాత తీసుకొచ్చి ఆ పాత్రలో పోసి నువ్వు త్రాగనివ్వాలి. అట్లాగా దేవుడు చేసే కార్యం ఏంటంటే ఫస్ట్ మనలో విశ్వాసము అనే పాత్రను రెడీ చేస్తాడు. ఇది లేకుండా నేను మీకు నీళ్ళు ఇవ్వతయిద్దా? నేను మీకు నీళ్లు పోయాలి అంటే కొన్ని నీళ్ళే ఇవ్వాలి, కొంచెం పాత్ర. ఎక్కువ నీళ్ళు ఇవ్వాలి, ఎక్కువ పాత్ర. ఇంకా ఒక డ్రమ్ము నీళ్ళు ఇవ్వాలి, ఒక డ్రమ్మే నీకు ఇచ్చేయాల్సి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోండి. ఈ పాత్ర లేకుండా నీళ్లు నీకు త్రాగనివ్వటం సాధ్యం కానట్టే విశ్వాసం అనేది నీలో మొలిపించకుండా, నీలో రూపించకుండా, నీలో ఏర్పరచకుండా దేవుని కార్యాలను నీకు స్వతంత్రింపజేయటం సాధ్యం కాదు. నీవు పరలోకం వెళ్ళాలంటే, నిత్య జీవం నీకు ఇవ్వాలంటే దేవుడు ఆయన శిలువ యందు నీవు విశ్వాసం ఉంచాలి, మరణ పునరుద్ధానముల యందు నీవు విశ్వాసం ఉంచాలి. ఇది చేయటం ద్వారా నీకు రక్షణ. ఓకే. ఒక స్వస్థతా కార్యం నీకు జరగాలంటే స్వస్థపరచగల దేవుడు అని ఆయన యందలి నీ ఉంచే విశ్వాసాన్ని బట్టి ఆ కార్యం, ఆ శక్తి నీ మీదకి వచ్చి బాగుపడదు. ఓ దురాత్మల నుండి విడుదల అంటే ఆయన బలవంతుడు, సర్వశక్తి గల దేవుడని నీవు విశ్వసించి ఆ విశ్వాసాన్ని బట్టి నువ్వు విడుదల పొందుతావు. సో నీకు దయ్యాల నుంచి విడుదల కావాలన్నా, రోగం నుంచి విడుదల కావాలన్నా, సమస్యల నుంచి విడుదల కావాలన్నా, పాప బంధకాల నుంచి విడుదల కావాలన్నా, పాతాళం నరకం నుంచి విడుదలై నిత్య జీవం కావాలన్నా, దేవునికి చెందిన ఏవి కావాలన్నా ఏది ఆధారమై ఉంది? అయితే ఈ సందర్భంగా అసలు సంగతి ఇంకోటి కూడా చెప్పాలి. ఏ విశ్వాసాన్ని ఆధారం చేసుకొని దేవుడు క్రియ చేస్తాడో, దేవుడు కదులుతాడో, దేవుడు పనిచేస్తాడో, దేవుడు మన విషయంలో తన శక్తిని వినియోగపరుస్తాడో
అలాంటి విశ్వాసాన్నే వాడుకొని సైతాను కూడా మన విషయంలో క్రియ చేస్తాడు. ఇది నేను చెప్పాలనుకుంది. ఇప్పుడు దేవుని కార్యాలన్నీ మన జీవితంలో నెరవేరాలంటే మనలో ఏం మొలిపించాలి? ఏ సంగతులను గురించి మొలిపించాలి? ఏ ఏ విషయాల్లో దేవుడు కార్యాలు చేయాలనుకున్నాడో ఆ సంగతులన్నిటి విషయంలో ముందు మనకి విశ్వాసాన్ని మొలిపించాలి. అబ్రహాముకి విస్తారమైన పిల్లల్ని ఇవ్వాలనుకున్నాడు, కానీ అబ్రహాంకి ఒక కొడుకు కూడా లేడు. అలాంటి స్థితిలో అబ్రహాంకి ఏం పేరు పెట్టాడు? అబ్రాము. అసలు పేరు, ఫస్ట్ పేరు ఘనుడైన తండ్రి. హా తగిలిచ్చాడు. ఈ అబ్రాముకి హా యాడ్ చేసి అబ్రహాము అన్నాడు. అర్థం మారిపోయింది. జనములకు తండ్రి. ఈ ఒక్కడు కూడా లేడు, కానీ నువ్వు జనములకు తండ్రి, నేను నీకు అనేక మంది పిల్లల్ని ఇస్తాను అంటాడు. ఇదిగో ఈ దేశం మొత్తాన్ని నువ్వు కనులెత్తి చూడు అంటాడు. ఇది చూడు అంటాడు, చూపిస్తాడు, మాట్లాడతాడు. నీకు ఇస్తాను అంటాడు, నీ పిల్లల్ని ఇస్తాను అంటాడు, వాళ్ళలోంచి రాజులు వస్తారంటాడు, నీ సంతానం వల్ల భూలోకంలో సకల వంశాలు ఆశీర్వదించబడి అంటాడు, నేను అలా చేయబోతున్నాను అంటాడు, ఇలా చేయబోతున్నాను అంటాడు, మొత్తం చెబుతూ ఉంటాడు. విచిత్రం ఏంటంటే దేవుడు ఏదైతే మాట్లాడాడో అవన్నీ అబ్రహాం నమ్మాడు. అబ్రహాములో ఒక విశ్వాసాన్ని మొలిపించడానికి దేవుడు ప్రయత్నం చేస్తే మంచి నేల వలె తన హృదయాన్ని సిద్ధపరచుకొని దేవుడు మొలిపించాలనుకున్న విశ్వాసపు బీజాలు ఎన్ని విషయాల్లో అయితే దేవుడు చేయాలనుకున్నాడు అన్ని విషయాల్లో అబ్రహాం హృదయం సపోర్ట్ చేసింది. అబ్రహాము హృదయము సపోర్ట్ చేసింది. మొత్తం మొలిపించాడు. పిల్లల విషయంలో విశ్వాసం, తను చూస్తున్న దేశం విషయంలో విశ్వాసం, పునాదులు గల పట్టణ విషయంలో విశ్వాసం, నీ సంతానం వల్ల భూలోకంలో జనములన్నీ ఆశీర్వదించబడతాయనే విషయంలో విశ్వాసం, ఆఖరికి మొదటి కొడుకు ఇష్మాయేలు విషయంలో కూడా రాజులు వస్తారన్న విషయంలో విశ్వాసం. ఎన్ని సంగతుల గురించి అయితే చెప్పాడో అన్ని విశ్వాసమును బట్టి నమ్మేశాడు. అన్ని నెరవేరినాయా లేవా? పెద్దగా చెప్పాలి, ఇంకొంచెం గట్టిగా చెప్పాలి. ఒకటన్నా తప్పిపోయిందా? నెరవేరడానికి ఏది కారణం? ఎవరి విశ్వాసం? అంతేనా? విశ్వాసమును బట్టి అబ్రహాము పునాదులు గల పట్టణం. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కోసం వేచి నిరీక్షించి జీవించాడు. భూమి మీద గుడారంలో బ్రతికాడు. విశ్వాసమును బట్టి శారా మృతతుల్యమైన గర్భము నుండి సంతానాన్ని గనుటకు శక్తి పొందింది. విశ్వాసాన్ని బట్టి అని ఎన్ని చోట్ల వాళ్ళ గురించి రాసి ఉంటుందో. అంటే వాళ్ళు పొందినవన్నీ కూడా విశ్వాసాన్ని బట్టే స్వతంత్రించుకున్నారు. చెప్పండి, మళ్ళీ చెప్పండి. అన్నీ పొందాడా లేదా? పెద్దగా చెప్పండి. డౌట్ లేదు, పొందాడు. అన్నీ దేన్ని బట్టి పొందాడు? రైట్. ఆ విశ్వాసాన్ని ఆయనలో మొలిపించింది ఎవరు? డౌట్ లేదుగా. ఎట్లా మొలిపించాడు? ఈ పాయింట్ అర్థం కావాలా? ఎలా మొలిపించాడు? విశ్వాసాన్ని మొలిపించాడు. ఆ విశ్వాసాన్ని ఎలా మొలిపించాడు అంటే దాని గురించి మాట్లాడటం ద్వారా, దానిని చూపించటం ద్వారా, దాని గురించి సంభాషించటం ద్వారా అబ్రహాములో ఆ విశ్వాసాన్ని మొలిపించాడు. అర్థమైందా? మళ్ళీ చెప్పేదా? దాని గురించి చూపించటం ద్వారా, దాని గురించి అబ్రహాంతో మాట్లాడటం ద్వారా అబ్రహాంలో ఏం కలిగింది? దేవుని మాటలు వినుట ద్వారా అబ్రహాంలో ఏం కలిగింది? అది ఆ విధంగా విశ్వాసాన్ని పుట్టించాడు అబ్రహాంలో. ఒక్క బిడ్డ కూడా లేడని ఫీల్ అవుతుంటే ఈ ఘనుడైన తండ్రి నిన్ను జన్మలకు తండ్రిని చేస్తానయ్యా. అమ్మో, అంత మాట నువ్వు అన్నావంటే అయిపోయింది అంతే. నేను నమ్ముతున్నదేవా, నేను జన్మలకు తండ్రిని చేస్తాను అనే మాట అబ్రహాంతో దేవుడు అన్నప్పుడు అతనిలో ఏం కలిగింది? ఎందుకు? మాట ఇచ్చినోడు ఎవరు? మాట తప్పుతాడా? అబ్రహాంతో ముఖాముఖి మాట్లాడి ఉండొచ్చు, దర్శనంలో మాట్లాడి ఉండొచ్చు, వాక్కు ప్రత్యక్షపరిచి ఉండొచ్చు, రకరకాలుగా మాట్లాడాడు. మనతో కూడా
ఈ దినాల్లో మాట్లాడుతున్నాడు తన గ్రంథం ద్వారా. చెప్పాను కదా దేవుడు ఎన్ని రకాలుగా మాట్లాడతాడో గతంలో చెప్పా. ప్రేరేపణ ద్వారా మాట్లాడతాడు, వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు, కొంతమంది దైవజనుల ద్వారా, అలాగే దర్శనము ద్వారా, స్వప్నము ద్వారా, ప్రవచన వాక్కు ద్వారా, ఇట్లా రకరకాలుగా దేవుడు మాట్లాడతాడని ఒక 11-12 రకాలు చెప్పా. స్తోత్రం, హల్లెలూయా. ఆనాడు అబ్రహాముతో కలిసి మాట్లాడినప్పుడు అబ్రహాం ఆ మాటలను రూఢిగా విశ్వసించిన కారణము చేత మొత్తం నెరవేరినాయి. అంటే దేవుడు నీ పక్షముగా బలమైన కార్యాలు చేయబోనుకున్నప్పుడు వాటి విషయమై నీతో మాట్లాడి కొన్ని అవసరమైతే నీకు చూపించి నీలో విశ్వాసాన్ని మొలిపిస్తాడు. ఆ విశ్వాసం మొలకెత్తడానికి నీ హృదయం సహకరించి విశ్వాసం మొలవాలి. మొలిచినప్పుడు దాన్ని ఆధారం చేసుకొని దేవుడి కార్యాలు నీ జీవితంలో నెరవేరుస్తాడు. ఈ మాట బాగా మీ మైండ్కి ఎక్కాలని చెప్తున్నా. మళ్ళీ 2-3 సార్లు చెప్పా ఇప్పటికి.